కాపు ఉద్యమ నేత ముద్రగడ ఆమరణ దీక్ష 12వ రోజు కొనసాగుతోంది. రాజమండ్రి ఆస్పత్రిలో మొక్కవోని ధైర్యంతో ముద్రగడ దీక్ష కొనసాగిస్తున్నారు. ఎన్ని అవాంతరాలెదురైనా ధైర్యంతో ముందుకు సాగుతానని ముద్రగడ స్పష్టం చేశారు. తమ డిమాండ్లు, కాపులకిచ్చిన హామీలను నెరవేర్చే వరకు దీక్ష విరమించేది లేదని ముద్రగడ తేల్చి చెప్పారు. మరోవైపు ముద్రగడ ఆమరణ దీక్షపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ముద్రగడ పద్మనాభం దంపతులు ఆహారం తీసుకోకపోవడం వల్ల నీరసంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు. ముద్రగడ హెల్త్ బులెటిన్ను విడుదల చేసిన వైద్యులు 12 రోజులుగా దీక్ష చేస్తున్న ముద్రగడకు ఫ్లూయిడ్స్ ఎక్కించే విషయంలో ఇతర వైద్యుల సలహాలు తీసుకుంటున్నామన్నారు. 2 గంటలకొకసారి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు ముద్రగడ ఆరోగ్య వివరాలను తెలుపుతున్నామని ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. ముద్రగడ బీపీ 140/90గా ఉండగా ఆయన భార్య పద్మావతి బీపీ 100/70 ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ముద్రగడ పద్మనాభం గారి పరిస్థితి చిన్న మీడియాలో చాలా బాగలేదని చెప్పి రావడం జరిగింది. నిన్న పొద్దున కీటోన్ బాడీస్ కొద్దిగా పెరగటం వల్ల, అలాగే కొంత ఆయన ఆహారం సెలైన్ పెట్టించుకోవడానికి నిరాకరించడం వల్ల కొంత ఆందోళన జరగడం మాత్రం వాస్తవమే. దానికి సంబంధించి పై అధికారులు చర్చించడం జరిగింది. తర్వాత వారు ఈవినింగ్ వాళ్ళ సహకరించడం మొదలుపెట్టి మళ్ళీ సెలైన్లు ఇవ్వటం, బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. బ్లడ్ శాంపిల్స్ ఇచ్చిన తర్వాత శాంపిల్స్లో అన్నీ కూడా ఎలక్ట్రోలైట్స్ అన్నీ కూడా నార్మల్గా ఉన్నాయి. అలాగే కీటోన్ బాడీస్ కూడా నిన్న 1+ ఉంది. నిన్న ఈవినింగ్ శాంపిల్ చేసినప్పుడు, అంటే నిన్న మధ్యాహ్నం అంతా కూడా వారు శాంపిల్స్ ఇవ్వడానికి కానీ బ్లడ్ టెస్ట్లు కానీ నిరాకరించి పొద్దునిచ్చారు. మధ్యాహ్నం ఈవినింగ్ కొంత ఈ సెలైన్స్ ఇవ్వడం వల్ల కొంత రైగర్స్ లాగా రావడం వల్ల కొంత టెంపరేచర్ మైల్డ్గా వచ్చింది. దాని గురించి వారి బంధువులందరూ బాగా ఆందోళన చెందడం జరిగింది. రాత్రి మళ్ళీ వారు యథాతథంగా మేము మా రిక్వెస్ట్ మేరకు, అలాగే ఎస్పీ మేడం గారు కూడా వారితో డిస్కస్ చేయడం, వారికి అన్నీ మాట్లాడిన తర్వాత మేము ఇక్కడే వైద్యం చేయించుకుంటాము, బయట వేరే హాస్పిటల్స్కి వెళ్ళడానికి నా పరిస్థితి ఆందోళనగా లేదు కాబట్టి మేము మీకు సహకరిస్తాము అని చెప్పి మాట ఇచ్చారు. ముద్రగడ కొడుకు గిరి, కోడలు సిరి ఆరోగ్యం క్షీణించింది. తీవ్రంగా నీరసించి కదలలేని స్థితిలో ఉండడంతో మెరుగైన వైద్యం కోసం విశాఖ ఆసుపత్రికి తరలించారు. ముద్రగడ అనుమతితోనే వీరిని వైజాగ్ కు తరలిస్తున్నట్లు వియ్యంకుడు శివాజీ తెలిపారు. వైద్య సహాయం ఎంత, ఈ హాస్పిటల్లో ఏమాత్రం వైద్య సదుపాయాలు ఉన్నాయో మీ అందరికీ తెలుసు. కాకపోతే పద్మనాభం గారు ఇచ్చిన మాటకి వెనక్కి వెళ్లే వ్యక్తి కాదు కాబట్టి ఆనాడు ఎస్పీ గారికి ఇచ్చిన మాట ప్రకారంగా 10 మంది ఇవాళ బయలుతో రావడం వల్ల, ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల వాళ్ళ అమ్మాయిని, వాళ్ళ కోడల్ని, వాళ్ళ అబ్బాయి గారిని ఈనాడు నిరాహారదీక్షను విరమించమని చెప్పడం జరిగింది. ఎందుచేతంటే ఈ పోరాటంలో వారి కుటుంబం ప్రాణత్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉంది. పద్మనాభం గారు శ్రీమతి గారు వారి తర్వాత అయినా సరే ఈ జాతి కోసం పోరాడే వంశోద్ధారకుడికి ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం వారు దయచేసి ఇప్పుడైనా సరే ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోకపోయినట్లయితే ప్రాణత్యాగానికి సిద్ధమైన ఆ దంపతులు ఇద్దరు కూడా ప్రాణాలను తీసుకుని ఏ సాధిస్తారో మీరు ఆలోచించుకోవాలని చెప్పి మీ అందరం మీ ముఖంగా తెలియజేస్తున్నాం. మంత్రుల రెచ్చగొట్టే ప్రసంగాలతో ఆగ్రహం చెందిన ముద్రగడ తన దీక్షను అలాగే కొనసాగిస్తానన్నారు. కాపుల డిమాండ్లపై ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన వచ్చే వరకు దీక్ష విరమించే ప్రసక్తే లేదని తేల్చి చెప్తున్నారు. మరోవైపు ముద్రగడకు మద్దతుగా ఏపీలో కాపు సంఘాలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నాయి. ముద్రగడ, ఆయన కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణిస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో కాపు సంఘాల నేతలు, యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం కాపులకు వెంటనే అనుకూల ప్రకటన చేయాలని, లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని కాపులోకం హెచ్చరిస్తోంది. ఇప్పటికైనా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముద్రగడ దీక్ష, కాపుల డిమాండ్లపై స్పందిస్తారో లేదో వేచి చూడాలి.